మీరు మిలియనర్స్ అవ్వాలా? మీరు అనుకున్నది కోరుకున్నది అన్ని జరగాలా? అయితే నేను చెప్తాను వినండి. ఇలాగ చెయ్యండి. ఇది చాలా చాలా జ్యోతిషులు మీకు చెప్పలేని సీక్రెట్స్. అది నేను చెప్తాను వినండి. ప్రతి సంవత్సరం మన గుడికి పుట్టినరోజు రోజు మనం గుడికి వెళ్తాం. మామూలుగా ఏ గుడికి ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి వచ్చేస్తాము. కానీ ప్రతి సంవత్సరము మన పుట్టినరోజు రోజు ఏ నక్షత్రం వస్తుందో ఆ రోజు క్యాలెండర్ లో చూడండి. ఆ రోజు ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం అయిన గుడికి, మన ఆంధ్రాలో చాలా గుడిలు ఉన్నాయి, ఒక్కొక్క నక్షత్రకు ఒక్కొక్క గుడి ఉన్నాయి. ఆ గుడికి వెళ్ళి మనము ఆ దేవుడు ఆ గుడికి ఆ నక్షత్రంకైన అయిన ఫ్లవర్స్, ఆ నక్షత్రంకైన అయిన ఫ్రూట్స్, ఆ నక్షత్రంకైన అయిన ఫుడ్ అది పెట్టేసి మనం మొక్కుని అభిషేకం అర్చన చేసుకొని వస్తే ఆ సంవత్సరం మొత్తము మనం ఏటి కోరుకొని ఏటి చేస్తేనో అది నెరవేరుతాయి. ఇలాంటి సీక్రెట్స్ ఎవరు మీకు చెప్పరు, ఏది జ్యోతిషులకు చెప్పరు. దీని గురించి నేను మీకు అన్నిటికీ సీక్రెట్స్ మొత్తం చెప్పబోతున్నాను. దీనికోసం మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ప్రతి నక్షత్రకు ఒక్కొక్క గుడి ఉందండి. ఆ గుడి ఏటి ఆ గుడికి మీరు వెళ్ళినప్పుడు ఏటేటి పట్టుకెళ్ళాలి, ఏ రోజు పట్టుకెళ్ళాలి, అలాంటి సీక్రెట్స్ మొత్తం చెప్తున్నాను. నోట్ చేసి కంపల్సరీగా పుట్టినరోజు రోజు ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇన్ కేస్ ఆ గుడికి వెళ్ళకపోయినా ఆ మీ లైఫ్ చక్కగా జరిగిపోతుందండి. ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క దేవుడికి ఏటి గుడి ఉంది అనేసి చెప్పేస్తాను. నోట్ చేసుకోండి. బోర్డులో కూడా నేను పెడతాను, మీరు చూసుకొని రాసుకోండి. ఓకేనా? అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏంటంటే బ్రహ్మపురి అన్న ఊర్లో గోదావరి జిల్లా లైన్ లో ఉంటుందని అనుకుంటానండి. శ్రీ 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 అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి గుడి అండి. తర్వాత ఇన్ కేస్ మీరు ఆ గుడికి వెళ్ళలేకపోతే మీ ఊర్లో సరస్వతి దేవి గుడి ఉంటే అక్కడికి వెళ్ళండి, పర్వాలేదు. ఈ రెండులో ఏదో మెయిన్ ఈ బ్రహ్మపురిలో వెళ్ళి శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి గుడికి వెళ్తే చాలా మంచిది. లేదు వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళైతే సరస్వతి దేవి గుడికి వెళ్ళి మొక్కుకొని రండి. ఫుడ్ ఏటి పట్టుకెళ్తారంటే జంతికలు చేసి పట్టుకెళ్ళనండి. పట్టుకెళ్ళి దేవుడి గుడిలో అక్కడ ఎవరికైనా వచ్చిన పిల్లలు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరికీ దానంగా ప్రసాదంగా అందరికీ దేవుడి కాడ మొక్కేసి అందరికీ ప్రసాదం ఇచ్చేయండి. తర్వాత ఫ్లవర్ ఏటి పట్టుకెళ్తారంట చామంతి పువ్వులండి. చామంతి పువ్వు దండ పట్టుకెళ్తేనే పర్వాలేదు, లేదు చామంతి పువ్వులుగా పట్టుకెళ్తేనే పర్వాలేదు. ఇవన్నీ చాలా సీక్రెట్ అయిన వస్తువులండి. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఇవి పట్టుకెళ్తేనే మంచి ఫలితాలు దొరుకుతాయి. ఇన్ కేస్ ఇలాంటి ఈ ఫ్లవర్స్ లేదు, సీజన్ లేదు, దొరకలేదంటే ఏం చెయ్యలేమండి. కానీ ఇది పట్టుకెళ్తే చాలా ఇంపార్టెంట్. ఇది పట్టుకెళ్తే మీకు మంచిగా జరుగుతుంది ఈ పూజ అన్నది. అందుకే నేను చెప్తానండి. ఫ్రూట్స్ ఏటి పట్టుకెళ్తానంటే జీడి పండు కానీ లేకపోతే జీడిపప్పు ఉంది కదండి, అది పట్టుకెళ్తేనే పర్వాలేదు, లేదు జీడి పండు అయినా పట్టుకెళ్ళండి. మాక్సిమం జీడి పండు కానీ జీడిపప్పు అయితే మనకు ఈజీగా దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది. కాబట్టి జీడిపప్పు పట్టుకొని వెళ్ళండి. అది కూడా అక్కడ పంతులు ఉంటారు కదండి, పంతులకు దానం ఇచ్చేసి వచ్చేయండి. తర్వాత అక్కడ అర్చన అభిషేకం చెయ్యండి. చేసి హోమాలు అలాంటివి చేసుకుంటే కూడా మంచిదండి. అర్చనలు అభిషేకాలు హోమాలు ఇవన్నీ చేసుకొని పూజ చేసుకొని అక్కడ ఆ రోజు ఉండి 1 గంట 2 గంట ఆ గుడిలో ఉండాలి. మాక్సిమం 2 గంటలు ఉంటే మంచిది. అదే ఊర్లోని గుడికి వెళ్తారా అన్ని 2 గంటల దాకా ఉండలేరు, నేను వచ్చేస్తానంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండండి. వేరు ఊరు గుడికి మెయిన్ గా ఈ బ్రహ్మపురి ఇలాగా ఆ గుడికి ఆ దేవుడు నక్షత్ర గుడికి వెళ్ళినప్పుడు మాత్రం 2 అవర్స్ కంపల్సరీగా ఉండాలండి. అప్పుడే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలోనికి వస్తుంది. అప్పుడు మనకు చాలా బాగుంటది. సరేనండి. ఇప్పుడు అశ్విని నక్షత్రం చెప్పాను, తర్వాత భరణి నక్షత్రం చెప్తాను, నోట్ చేసుకోండి. భరణి నక్షత్రం ఎక్కడంటే ఐతపూడి అన్న ఊరులో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి అండి. అది ఇన్ కేస్ అక్కడికి వెళ్ళలేకపోతే దుర్గాదేవి గుడికి వెళ్ళండి. మీ ఊర్లో ఏటి ప్రసాదం చేసి పట్టుకెళ్తారంట ఆపం అంటారండి. ఆపం అంటే ఏంటంట పొంగడాలు అంటారు కదండి, ఆ పొంగడాలు చేసి పట్టుకెళ్ళండి. అక్కడ బయటలో దేవుడికి దండం పెట్టి అది ఇచ్చేసి దేవుడికి ప్రసాదంగా చూపించి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ దానం ఇవ్వండి. దానం ఇచ్చేసి అందరికి ప్రసాదంగా పంచియండి. దానం అంటే పంచియండి అందరికను.
తర్వాత ఏటి ఫ్లవర్ పట్టుకెళ్ళాలంట విరజాది ఫ్లవర్ ఉంది కదండి, ఆ పువ్వు దండ కట్టేసి పట్టుకెళ్ళండి. ఇన్ కేస్ దండ విరజాదిలు దొరకకపోతే కొన్నేను పువ్వులైనా విరజాది పువ్వులు పట్టుకుని వెళ్ళి దేవుడికి ముందు పెట్టేసి మొక్కండి. తర్వాత ఉసిరికాయలు ఉంటాయి కదండి, ఉసిరికాయలు కూడా ఒక 10-20 ఉసిరికాయలు కూడా పట్టుకుని వెళ్ళండి. ఇంకా మంచిదండి అది. ఇది మీకు భరణి నక్షత్రం కావాల్సిన వస్తువులు. మీరు మీ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి పర్వాలేదు, దుర్గాదేవి గుడికి వెళ్ళి ఇస్తేనే పర్వాలేదు, లేకపోతే నేను భరణి నక్షత్రంకైనా గుడికి వెళ్ళి మొక్కితే 100%, మీ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి మొక్కితే 50% జరుగుతాయండి. తర్వాత కృత్తికా నక్షత్రం చెప్తాను, రాసుకోండి. కృత్తికా నక్షత్రం నీలపల్లి శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలగండేశ్వర స్వామి గుడి అండి. ఈ గుడికి వెళ్ళి మొక్కును వస్తారండి. ఇన్ కేస్ ఆ గుడికి వెళ్ళలేకపోతే మీ ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే అక్కడికైనా వెళ్ళి మొక్కొచ్చండి. ఆ నక్షత్రంకైనా గుడికి వెళ్తే 100% జరుగుతాయండి. నక్షత్ర అధిదేవత గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడికి చెప్పాను కదండి, మీ ఊర్లో ఉన్న గుడి అని. అలాంటి గుడికి వెళ్తే 50% మీరు అనుకున్నది జరుగుతుంది. సో వీలైనంత ఆ గుడికి ఎన్నో ఖర్చు పెడతాము, వీలైనంత ఆ నక్షత్రం ఆ సంవత్సరం ఆ నక్షత్రం రోజైనా ఆ గుడికి వెళ్ళి మొక్కుంటే మంచిది కదండి. అలాగ మొక్కుని వస్తే ఇంకా బాగుంటదండి. ఫ్లవర్ ఏది పట్టుకెళ్ళాలంట, ఎర్ర గన్నేరు పువ్వులు పట్టుకెళ్ళారండి. దండ పట్టుకెళ్తేనే పర్వాలేదు, ఫ్లవర్స్ విడి పువ్వులు ఎలాగ పట్టుకెళ్తేనే పర్వాలేదు. మినపగారెలు చేసి పట్టుకెళ్ళండి, దేవుడికి ప్రసాదంగా పెట్టేసి అందరికి వచ్చిన వాళ్ళందరికీ దానం ఇచ్చేయండి. తర్వాత ఫ్రూట్ అత్తిపళ్ళు పండు అంటారు కదండి, అత్తిపండు లేకపోతే అంజీర్ పండు అంటారు కదా, అది పట్టుకెళ్ళి అది దేవుడికి ప్రసాదం పెట్టేసి మీరు ఒకటి తినండి, అందరికి దానం ఇస్తేనే పర్వాలేదు, లేదు ఎక్కువ 1 కేజీ 2 కేజీ పట్టుకెళ్ళి పందులకు ఊరు వచ్చిన వాళ్ళకి దానం ఇస్తే ప్రసాదంగా పంచితేనే పర్వాలేదండి. నెక్స్ట్ రోహిణి నక్షత్రం చెప్తాను, నోట్ చేసుకోండి. గజ్జులూరు అన్న ఊరు ఉందండి, అక్కడ ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి గుడి అండి. అది ఆ గుడికి వెళ్తారు. ఇన్ కేస్ ఆ గుడికి వెళ్ళలేకపోతే మీ ఊర్లో ఉన్న కృష్ణుడు గుడికి వెళ్తారండి. ఫుడ్ ఏది పట్టుకెళ్ళాలంటే ప్రసాదం జిలేబీ ప్రసాదంగా పట్టుకెళ్ళండి, దేవుడికి పెట్టేసి అందరికి పంచండి. తర్వాత ఫ్రూట్ నేరేడు పండు దొరికితే నేరేడు పండు పట్టుకెళ్ళండి, చాలా మంచిది, అది కూడా దేవుడికి పెట్టేసి అందరికి పంచండి అండి. ఏటి ఫ్లవర్ పట్టుకెళ్ళంటే పారిజాత పువ్వులు పట్టుకెళ్ళండి, అది చాలా చాలా మంచిది. పారిజాత పువ్వులు దండలు కట్టితేనే పర్వాలేదు, లేదు పారిజాత పువ్వులు పట్టుకెళ్తేనే పర్వాలేదండి. తర్వాత మృగశిరీర నక్షత్రము తెల్లరేవు అన్న ఊరు ఉంది కదండి, ఆ ఊర్లో ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, అక్కడికి వెళ్ళండి. తర్వాత లేదు ఇన్ కేసు అక్కడికి వెళ్ళలేదు అంత దూరం అంటే మీ ఊర్లో ఉన్న గుడి అయితే శ్రీ చంద్రసూడేశ్వరర్ కోయిల్, లేదు అది కూడా లేదు, చంద్రసూడేశ్వరర్ కోయిల్ లేదంటే శివకోయిల్, మీ ఊర్లో ఉన్న శివకోయిల్కి వెళ్ళి హల్వా చేస్తేనే పర్వాలేదు, లేదు హల్వా కొనుక్కొని పట్టుకెళ్తారా తెలియదు, మీ ఇష్టం, పట్టుకెళ్ళి దేవుడికి పెట్టేసి ప్రసాదం అందరికి పంచండి. తర్వాత ఏ ఫ్లవర్ జాతి మల్లి అంటారండి, ఇన్ కేస్ జాతి మల్లి అంటే ఏటి తెలియకపోతే సన్నజాతులు అంటారు కదండి, ఆ సన్నజాతి ఫ్లవర్ తోటి దండ కడతారో లేకపోతే సన్నజాతి ఫ్లవర్ కొంచెం పట్టుకెళ్ళి దేవుడి ముందుకు పెట్టేసి అర్చన అభిషేకం చేసుకుంటారో మీ ఇష్టం అండి. పండు ఏటి పట్టుకెళ్ళాలంటే అరటి పండు అండి, అరటి పండు పట్టుకెళ్ళి దేవుడికి ప్రసాదంగా పెట్టేసి అందరికి పంచేసి మీరు ఒక పండు తినేసి అక్కడ ఒక 1/2 అవర్, ఈ ఊర్లో అయితే ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంటుంది. అదే మీరు నక్షత్ర దేవుడు గుడికి వెళ్తారు కదండి, తెల్లరేవుకు వెళ్తారు కదండి, అలాంటి ఊర్లు గుడికి నక్షత్ర దేవుడు గుడికి వెళ్తే మాత్రం ఒక 2 గంటల సేపు అక్కడ ఉంటే ఆ పాజిటివ్ నక్షత్ర తాలూకా పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలోనికి అట్రాక్ట్ అవుతుందండి, అప్పుడు మనకు చాలా మంచి ఫలితాలు వస్తుంది. సో అలాంటి గుడికి వెళ్తే ఒక 2 గంటల సేపు ఉండి ఇంటికి మధ్యలో ఎక్కడికి వెళ్ళకండి, ఇంటికి వచ్చేయండి. తర్వాత ఆరుద్ర నక్షత్రం అండి, ఆరుద్ర నక్షత్రం గుడి ఎక్కడ ఉందో కురడ అన్న ఊర్లో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి ఉందండి, అక్కడ వెళ్తారు. లేదు అక్కడ వెళ్ళలేకపోతే శివకోయిల్, నటరాజర్ కోయిల్ ఉంటే నటరాజర్ కోయిల్, లేకపోతే శివకోయిల్ ఉంటే శివకోయిల్ మీ ఊర్లోనికి ఉంటే వెళ్ళండి. ఫుడ్ ఏటి పట్టుకెళ్తారంట మురియాలు అంటారు కదండి,
పప్పుడు రైస్, ఆ మురియాలు పట్టుకెళ్తారండి. తర్వాత ఫ్లవర్స్ ఏంటి పట్టుకెళ్తారంట, వెల్వ పూలు అంటారు, అదే మారడి పత్రి లేకపోతే మారడి ఫ్లవర్ ఉంటది కదండి, ఆ ఫ్లవర్స్ కానీ ఆ మారడి పత్రి కానీ పట్టుకెళ్తారండి. తర్వాత ఫ్రూట్ ఏంటంటే చెరుకు ఉంది కదండి, చెరుకు పట్టుకెళ్తారండి. పట్టుకెళ్ళి దేవుడికి మొక్కేసి ఆ చెరుకున ఎవరికైనా దానం ఇచ్చేయండి. ఆ మురియాలు కూడా అందరూ అక్కడ వచ్చిన వాళ్ళందరికి పంచేసి మీరు కొంచెం తినేసి ఒక గంట ఒక 2 గంటల సేపు ఆ నక్షత్ర దేవుడు గుడిలో ఉండి ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు తీసుకొని ఇంటికి వచ్చేయండి. మీరు ఎక్కడ మధ్యలో వెళ్ళకండి, డైరెక్ట్ గా ఇంటికే వచ్చేయండి. తర్వాత పునర్పూసం నక్షత్రం, పునర్వసు నక్షత్రం రోజు మీరు పుట్టినరోజు పునర్వసు నక్షత్రం వచ్చిందని అనుకోండి ఈ సంవత్సరము, మీరు ఏ గుడికి వెళ్తారంట, కరప అన్న ఊర్లో శ్రీ పార్వతి సమేత శ్రీ భీష్మేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అది కరప అంటారు, లేకపోతే భీమలింగాపడు అని చెప్తారండి ఆ ఊరి పేరు. భీమలింగాపడు అంటారు, లేకపోతే కరప అంటారు ఆ ఊరి పేరు. అక్కడ ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్ అండి, అక్కడ వెళ్ళండి. ఇన్ కేస్ అక్కడ వెళ్ళలేకపోతే శ్రీ రాముడు వారి గుడి మీ ఊర్లో ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళండి. ఏటి పట్టుకెళ్తారంటే పాయసం చేసి పట్టుకెళ్ళండి. తర్వాత మొరం ఉంది కదండి, మంచి వాసన ఉంటుంది మొరం, అది ఒక ఇదిలో కొన్ని దండ కట్టుతారో లేకపోతే కొన్ని పట్టుకొని వెళ్తారో మీ ఇష్టం, పట్టుకొని వెళ్ళండి. తర్వాత విలాం పండు అంటారు, విలాం పండు అంట ఈ విలాంకాయ అంటారు. అది ఏంటంటే వినాయక చవితి రోజు పెడతారు చూడండి, ఆ కాయ ఆ పండు ఉంటది, అది పట్టుకెళ్ళి ప్రసాదంగా దేవుడికి పెట్టేసి అందరికి పంచేయండి. అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఉండి అర్చన అభిషేకం చేసుకుని 2 hours గుడిలో ఉండాలి, మరిచిపోకండి. 2 hours ఉంటే మాత్రమే ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం మన బాడీలోనికి వస్తుందండి. దాని తర్వాత పుష్యమి నక్షత్రం రోజు మీ పుట్టినరోజు వచ్చిందని అనుకోండి, శ్రీపురం ఊర్లో ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తారండి. ఇన్ కేస్ అక్కడ వెళ్ళలేకపోతే దక్షిణామూర్తి, మీ ఊర్లో దక్షిణామూర్తి గుడి, దక్షిణామూర్తి అంటే గురు దక్షిణామూర్తి అంటారు కదండి, నవగ్రహంలో ఉంటుంది గురు దక్షిణామూర్తి. అతనికి వెళ్ళి అభిషేకం అర్చన చేసుకొని ప్రసాదం ఏంటి పెడతారంట, పాయసం ప్రసాదంగా పెడతారండి. పన్నీర్ పువ్వులు అంటారు కదండి, పొడవుగా కాడలు పెట్టి పెద్ద చెట్ల నుంచి ఎలాగ రాలుతాయి, మంచి వాసన ఉంటుంది. ఆ పన్నీర్ పువ్వులు అభిషేకంకి పన్నీర్ పువ్వులు తీసుకుని వెళ్ళండి. ఫ్రూట్స్ ఏటి పట్టుకెళ్తారంట, ఆపిల్ పండు, ఆపిల్ పండు పట్టుకుని వెళ్ళి దేవుడికి ప్రసాదంగా పెట్టి పందులకి ఇస్తారో లేదు బయట అందరికి ప్రసాదంగా దానం పంచుతారో మీ ఇష్టము. పట్టుకుని వెళ్ళి ఒక అర్చన అభిషేకం చేసుకొని గుడిలో ఒక 2 hours ఉండి ఇంటికి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేయండి. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, ఆ రోజు మీరు ఈ సంవత్సరం మీ పుట్టినరోజు ఆశ్లేష నక్షత్రం రోజు వచ్చిందని అనుకోండి, దొమాడ అన్న ఊరు ఉందండి గోదావరి జిల్లాలో, శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడికి వెళ్ళి ప్రసాదంగా లడ్డు పట్టుకొని వెళ్ళండి. ఫ్లవర్ ఏంటంటే ఎర్రగన్నేరు పువ్వులతో దండ కానీ ఎర్రగన్నేరు పువ్వు కొంచెం కానీ పట్టుకొని వెళ్ళండి. అది ఏటి వెజిటబుల్ ఫ్రూట్ ఏంటంటే మునంకాడండి, ఆ మునంకాడే గుడికి. సో ఆ మునంకాడన కొన్ని పట్టుకెళ్ళి అక్కడ పందులకు కానీ బయట ఎవరికైనా దానం ఇచ్చేయండి దేవుడు మొక్కేసి వచ్చినప్పుడు. తర్వాత దేవుడు ఇన్ కేస్ ఆ ఊరికి వెళ్ళలేకపోతే మీ ఊర్లో ఏ గుడి అంటే ఆదిశేషుడి గుడి కానీ నాగులు వారి గుడి, నాగురాజు గుడి కానీ అలాంటివి ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కేసి వచ్చేయండి, మీకు బాగుంటదండి. తర్వాత మహ నక్షత్రం వారికి నరసరావుపేట మహ నక్షత్రం, మీ పుట్టినరోజు మహ నక్షత్రం అయ్యిందని అనుకోండి, ఆ రోజు నరసరావుపేట ఊర్లో ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి గుడి అండి వెళ్తారు. ఆ గుడిలో మల్లెపువ్వు జాస్మిన్ మల్లెపువ్వు దండ పట్టుకొని వెళ్తారు, లేకపోతే మల్లెపూలు కొన్ని పట్టుకెళ్తారు.
తర్వాత పుల్ల గుమ్మడికాయలు ఉంది కదండి, అది పట్టుకొని వెళ్తారు. అది దానం ఇచ్చి అక్కడ దేవుడికి నుంచి దానం ఇస్తారు. తర్వాత అరిసెలు ఉంది కదండి, అరిసెలు చేసి పట్టుకొని వెళ్ళి అందరికి చిన్న చిన్న అరిసెలు వండి ఎక్కువ పట్టుకెళ్ళండి. అందరూ పిల్లలకు అక్కడ వచ్చిన వాళ్ళకు దానం ఇవ్వండి. ఇచ్చేసి అర్చన అభిషేకం చేసి ఒక 2 hours అక్కడ కూర్చొని రావాలండి. ఇన్ కేసు మీకు ఆ ఊరు వెళ్ళలేకపోతే మీరు సూర్యనారాయణ మూర్తి గుడి మీ ఊర్లో ఎక్కడికైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఈ పూజలు ఇవే చేసుకోండి. మీ ఊరు పక్కన ఎక్కడికైనా ఉంటేనే పర్వాలేదు, ఈ పూజలు ఇవి చేసుకుని వచ్చేయండి. సేమ్ ఇది చెప్పినట్టే. అదే మీరు నక్షత్ర గుడికి అయితే 100% అయితే, ఇది ఈ గుడికి వెళ్తే ఒక 50% నుంచి 75% దాకా జరుగుతుందండి. తర్వాత బుప్ప నక్షత్రం వాళ్ళు, బుప్ప అంట పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళు తోసిపుడి అన్న ఊరు ఉంటుందండి. ఈ గోదావరి జిల్లావే. శ్రీ పాలదిరిపుర సుందరి సమేత శ్రీ గారగేశ్వర శ్రీ బాలదిరిపుర సుందరి సమేత శ్రీ గోరగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ వెళ్ళినప్పుడు కమలా పూలు పట్టుకుని వెళ్తారండి. తర్వాత పెరుగు 1 లీటర్ 1/2 లీటర్ పెరుగు పట్టుకుని వెళ్ళి దానం ఇస్తారండి. లేకపోతే పెరుగుతోటి దేవుడికి అభిషేకం చేసుకోండి. తర్వాత ఫ్రూట్ ఏంటంటే నిమ్మపండు పట్టుకెళ్తారండి. ఆ నిమ్మపండు దేవుడికి ప్రసాదం కింద నిమ్మపండు దండలాగా పట్టుకెళ్తేనే పర్వాలేదు, లేదా నిమ్మపండు పట్టుకెళ్తేనే పర్వాలేదండి. మొక్కేసి దేవుడికి దండం పెట్టేసి ఒక అర్చన అభిషేకం చేసుకొని ఒక 2 hours అక్కడ కూర్చొని రండి. అలాగ వచ్చినప్పుడు మీకు ఏంటంటే మీరు ఆ సంవత్సరం మొత్తము మీరు కోరుకున్నవన్నీ చక్కగా జరుగుతాయండి. ఆ గుడికి వెళ్ళిన తర్వాత ఇంటికి రావాలి, కానీ మధ్యలో ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు ఏటి చెయ్యాలంట, ఉపా నక్షత్రం వాళ్ళు ఊర్లోనికి ఏ గుడికి వెళ్ళాలని చెప్పలేదు కదండి, గోదాదేవి గుడికి అండి. అదే మీరు ఆ గుడికి నక్షత్ర గుడికి వెళ్ళలేకపోతే మీ ఊర్లోనికి గోదాదేవి గుడికి వెళ్ళి మొక్కుని వచ్చేయండి. ఆ సంవత్సరం మొత్తం మీకు మంచి ఫలితాలే జరుగుతాయండి. తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రము, ఆ నక్షత్రం గుడి ఎక్కడ ఉంటుందంట, నాకు పండలపాక ఊర్లో ఉందండి. శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ అండి. ఫుడ్ ఏటి పట్టుకెళ్తారంట, ఆకు ఒడియాలు అంటారండి. ఆకుల ఒడియాలు చేస్తారు, అది ఆకు ఒడియాలు అంటారు. ఆ ఆకు ఒడియాలు లాగా చేసి పట్టుకెళ్ళండి. అది ఏపీసి పట్టుకెళ్ళండి. అందరికీ అక్కడ దానం పంచియండి ప్రసాదం కింద. ఏ దండ ఏటి పట్టుకెళ్తారంట, అన్ని రకాల పువ్వులతోటి కలిపి దండ కట్టేసి ఉంటది కదండి, ఆ దండ పట్టుకొని వెళ్ళండి. తర్వాత ఏటి ఇది పట్టుకెళ్తారంట, ఫ్రూట్ దానిమ్మ పండు ఉంది కదండి, ఆ దానిమ్మ పండు పట్టుకెళ్ళండి. ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ గుడిలో అర్చన అభిషేకం చేసుకొని ఒక 2 hours ఉండి ఇంటికి వచ్చేయండి. ఇన్ కేస్ వేరే ఊరికెళ్ళి ఆ ఊరికెళ్ళి మొక్కలేకపోతే మీ ఊర్లో మహాలక్ష్మి దేవుడి గుడి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి సేమ్ ఇలా ఇప్పుడు నేను చెప్పిన పండు ఫ్లవర్స్ ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ మొక్కేసి ఇంటికి వచ్చేయండి, సరిపోతుందండి. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి ఎక్కడికి హస్త నక్షత్రం మీ పుట్టినరోజు హస్త నక్షత్రం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏ ఊరికి వెళ్ళాలంట, పీడపర్తి అన్న ఊరుకు శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఏటి పట్టుకొని వెళ్ళాలంట, కమలా పువ్వు వైట్ కలర్ కమలా పువ్వులు ఉంటాయి కదండి, తెల్ల కమలా పువ్వులు పట్టుకొని వెళ్తారండి. తర్వాత కమలా పండు ఉంది కదండి ప్రసాదం, కమలా పండు పట్టుకొని వెళ్తారండి. తర్వాత కాజాలు ఉంది కదండి, ఈ కాజాలు కాకినాడ కాజాలు అంటారు కదా, ఆ టైప్ లో కాజాలు పట్టుకొని వెళ్తారండి. అది కూడా దేవుడికి పెట్టేసి అందరికీ ప్రసాదం పంచియండి. తర్వాత ఉండి అర్చన అభిషేకం చేసుకొని ఒక 2 hours గుడిలో ఉండి ఇంటికి వచ్చేయండి. ఇన్ కేస్ ఆ ఊరికి వెళ్ళి ఆ గుడిలో మొక్కలేకపోతే మీ ఊర్లో గాయత్రి దేవి గుడి ఉంటే ఆ గాయత్రి దేవి గుడికి వెళ్ళి సేమ్ నేను చెప్పిన సిటీస్ ఇవన్నీ పండు ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ మొక్కేసి వచ్చేయండి. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి అద్దమూరు ఊరు ఉందండి, అక్కడికి వెళ్ళి శ్రీ పార్వతి సమేత శ్రీ అగతీశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి వెళ్ళి మందార పువ్వు ఉంది కదా, ఆర్చిడ్ ఫ్లవర్ అంటారు కదండి, ఆర్చిడ్ ఫ్లవర్ పట్టుకెళ్ళండి.
తర్వాత అన్ని ఫ్రూట్లు రసము, పండు జ్యూస్ పట్టుకెళ్ళి, అన్ని ఫ్రూట్స్ జ్యూస్ కలిపి పట్టుకెళ్ళండి. ఏ ఫ్రూట్ పట్టుకెళ్ళాలంటే పప్పాస్ పండు పట్టుకెళ్ళాలండి. ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ అర్చన అభిషేకం, పలరసం ఉంది కదండి, పండు జ్యూస్ అన్ని మిక్సర్ ఫ్రూట్ జ్యూస్ అదితోటి అభిషేకం చేసి మిగిలినవన్నీ ప్రసాదం కింద పెట్టేసి అందరికి దానం ఇచ్చి, అక్కడ పప్పాస్ పండు ఈ పందులకు దానం ఇచ్చేసి దేవుడికి ఆర్చిడ్ ఫ్లవర్ తోటి పూజ చేసి అర్చన అభిషేకం చేసుకుని ఒక 2 గంటల సేపు గుడిలో ఉండి వస్తారండి. ఇన్ కేస్ మీరు అక్కడ వెళ్ళలేకపోతే మీ ఊర్లో చక్రతాల్వార్ గుడి అంటారండి. ఆ చక్రతాల్వార్ గుడి, ఇన్ కేస్ చక్రతాల్వార్ గుడి కూడా లేకపోతే విష్ణుమూర్తి గుడి అండి, వెళ్ళి మీరు మొక్కుకొని వచ్చిస్తే మీకు మంచి ఫలితాలు వస్తుందండి ఈ సంవత్సరం మొత్తం. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు, మీ పుట్టినరోజు ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం రోజు వచ్చిందని అనుకోండి. ఆ నక్షత్రంకు రోజు గుడి ఎక్కడ ఉందంట, వెంటూరు. ఆ నక్షత్రం రోజు ఆ నక్షత్ర గుడికి వెళ్తారు. ఆ గుడి ఏంటంటే స్వాతి నక్షత్రం వెళ్ళవలసిన గుడి ఏంటంటే వెంటూరు అన్న ఊర్లో శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడికి వెళ్తారు. వెళ్ళి దేవుడు ఏ దేవుడు అంట నరసింహమూర్తి. ఊర్లోనికి ఇన్ కేసు అక్కడ వెళ్ళకపోతే ఊర్లోనికి ఏ దేవుడికి మొక్కాలంటే నరసింహమూర్తి గుడి వెళ్తారండి. ఊర్లోనికి వెళ్ళి సేమ్ నేను ఏదైతే చెప్తానో ఈ పండు, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ పట్టుకెళ్ళి మొక్కుతారండి. ఫుడ్ ఏంటి పట్టుకెళ్తారంట, పాలు, పెరుగు మిగడ ఉంది కదండి, ఆ పెరుగు మిగడ పట్టుకెళ్ళి దేవుడికి అభిషేకం చేయండి. ఫ్రూట్స్ ఏంటి పట్టుకెళ్తారంట, కిస్మిస్ పండు పట్టుకెళ్ళి దేవుడికి పెట్టేసి అందరికి పంచండి. తర్వాత ఎల్లో గన్నేరు, అదేంటంటే పసుపు గన్నేరు పూలు పట్టుకెళ్ళి దేవుడికి దర్శనం, అర్చన అభిషేకం చేసుకుని ఒక 2 hours గుడిలో ఉండి ఇంటికి వచ్చేయండి. తర్వాత విశాఖ నక్షత్రం, మీరు పుట్టినరోజు ఈ సంవత్సరం విశాఖ నక్షత్రం రోజు పడిందని అనుకోండి. మీరు వెళ్ళవలసిన ఊరు ఏదంటే నర్సిపుడి అన్న ఊర్లో శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడ వెళ్తారు. ఏం పట్టుకెళ్ళాలంట, వెన్న ముద్ద పట్టుకెళ్ళి దేవుడికి అర్చన అభిషేకం చేయండి. ఫ్రూట్స్ సపోటా పండు పట్టుకెళ్ళి అక్కడ మొక్కేసి పందులకు దానం ఇచ్చిస్తేను పర్వాలేదు, లేదు పిల్లలకు పంచితేను మరవలేదు. ఫ్లవర్ ఫ్లవర్ పట్టుకెళ్ళాలంట స్టార్ జాస్మిన్ అంటారండి. 2 లేయర్స్ ఉన్న జాస్మిన్ సూదుగా వస్తుంది. ఆ స్టార్ జాస్మిన్ మంచి వాసన ఉంటుంది. ఆ స్టార్ జాస్మిన్ దొరికితే ఆ పువ్వులు కొన్ని పట్టుకెళ్ళండి. తర్వాత పండు ఏంటంటే వెలాం పండు అంటారు. పండు సపోటా పండు పట్టుకెళ్ళండి చెప్పాను కదా, అది పట్టుకొని వెళ్ళి అక్కడ మొక్కేసి వచ్చి ఒక 2 hours అర్చన అభిషేకం చేస్తే ఒక 2 hours గుడిలో ఉండి వచ్చేయండి. ఇన్ కేస్ ఆ ఊర్లో మనం వెళ్ళలేకపోతే మన ఊర్లోనికే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి సేమ్ నేను చెప్పినట్టు యాసిటీస్ ఫ్లవర్ అన్ని పట్టుకెళ్ళి ఇవన్నీ చేసి అర్చన అభిషేకం చేసి వచ్చేయండి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు చింతలూరు అన్న ఊర్లో శ్రీ పార్వతి సమేత శ్రీ పృథ్వీశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఆ గుడికి వెళ్తారండి. వెళ్ళి దేవుడు దర్శనం చేసుకొని ఫుడ్ ఏం చేస్తారంట, పాసంది ఫుడ్ ఏంటంటే పాసంది పాలు మిగడతోటి చేస్తారండి. పాసంది అది పట్టుకెళ్తారండి. దేవుడికి అభిషేకంకి అది చెయ్యండి ప్రసాదం పెట్టేసి. తర్వాత ఫ్రూట్స్ నుంగు తాటి మించి పట్టుకెళ్ళి దేవుడికి ప్రసాదం పెట్టేసి అందరికి పంచండి. ఫ్లవర్ ఏంటంట చెమ్ముళ్ళే అంట రెడ్ కలర్ షాడో లాగా వస్తుంది. విరజాదిలో రెడ్ కలర్ లో చిన్న గీత లాగా వచ్చి వస్తుందండి. అది విరజాది పువ్వుల్లో ఆ పువ్వు దండ కానీ ఆ పువ్వు కొన్ని కానీ పట్టుకొని వెళ్ళండి. వెళ్ళి అర్చన అభిషేకం చేసుకొని ఒక 2 గంటల గుడిలో, గంట కాదు 2 గంటలు ఆ గుడిలో ఉండి ఇంటికి వచ్చేయండి. మీరు ఇన్ కేస్ అక్కడ వెళ్ళకపోతే మీరు వెళ్ళాల్సిన గుడి ఏంటంటే లక్ష్మీ నరసింహర్ గుడి అండి. ఆ లక్ష్మీ నరసింహర్ గుడి మీ ఊర్లోనికి వెళ్తే లక్ష్మీ నరసింహర్ గుడికి వెళ్ళి సేమ్ నేను చెప్పింది యాజ్ ఫాలో అయితే సరిపోతుందండి. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం, మీ పుట్టినరోజు రోజు జ్యేష్ఠ నక్షత్రం పడిందని అనుకోండి.
టెక్కి అన్న ఊర్లో శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి వెళ్ళి జున్ను పాలు దొరికితే జున్ను పాలు పట్టుకెళ్ళి దేవుడికి ప్రసాదం పెట్టేసి అందరికీ పంచండి. తర్వాత ఫ్రూట్ చెర్రీ పండు ఉంది కదండి, చెర్రీ పండు పట్టుకెళ్ళండి. తర్వాత యానిమల్ ఫ్లవర్ ఏంటంటే పన్నీర్ రోజ్ అంటారు కదండి, గులాబీ కలర్ లో ఉంటుంది పన్నీర్ రోజ్ అని, ఆ పన్నీర్ రోజ్ పట్టుకెళ్ళండి. ఇన్ కేసు ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ అర్చన అభిషేకం చేసేసి ఒక 2 గంటల పాటు గుడిలో కూర్చొని వచ్చేయండి. ఇన్ కేసు ఆ ఊరికి వెళ్ళలేకపోతే మీ ఊర్లో వరాగ పెరుమాళ్ గుడి ఉంటే, లేకపోతే గయగిరివారి గుడి ఉంటే వెళ్ళండి. ఇన్ కేసు వరాగమూర్తి పెరుమాళ్ గుడి గయగిరివారి గుడి మీ ఊర్లో లేకపోతే విష్ణుమూర్తి గుడికి వెళ్ళండి. తర్వాత మూల నక్షత్రం వాళ్ళు మీ పుట్టినరోజు రోజు మూల నక్షత్రం వచ్చిందని అనుకోండి, ఏ గుడికి వెళ్ళాలంటే ఎండగండి అన్న ఊర్లో శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వైట్ కలర్ సంకం ఫ్లవర్ ఉంటాయి కదండి, తెల్ల సంకం ఫ్లవర్స్ అది పట్టుకెళ్తారు. తర్వాత జాన్ పండు పట్టుకొని వెళ్తారు. తర్వాత మిరియాల గారెలు వండిసి పట్టుకొని వెళ్తారండి. పట్టుకెళ్ళి అక్కడ దేవుడికి అభిషేకం అర్చన చేసేసి ప్రసాదం పెట్టేసి మొక్కేసి ఒక 2 hours గుడిలో ఉండి వస్తారండి. ఇన్ కేస్ ఆ ఊరికి వెళ్ళలేకపోతే మీ ఊర్లోను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు. వెళ్ళి సేమ్ యాజ్ నేను చెప్పినట్టు అది చేసి దేవుడికి దర్శనం చేసుకొని వస్తారండి. తర్వాత పూర్వాషాఢ, మీ పుట్టినరోజు రోజు పూర్వాషాఢ నక్షత్రం వస్తే గుల్లా అన్న ఊర్లో ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఫ్లవర్ పట్టుకెళ్తారంటే ఇడ్లీ పువ్వు ఫ్లవర్ ఉంది కదండి, ఇడ్లీ ఫ్లవర్ అంటారు, ఇడ్లీ పువ్వు అంటారు. చిన్నదిగా వచ్చి ఇంట్లో డెకరేషన్ కి పెంచుతామా ఆ ఫ్లవర్ పట్టుకెళ్తారు. తర్వాత ఫ్రూట్ డేట్స్ ఖర్జూర పండు పట్టుకొని వెళ్తారు. తర్వాత దానం పడి ఇవ్వడానికి ఏటి పట్టుకెళ్తారంట కుకుంబర్ కానీ లేకపోతే మష్రూమ్ కానీ పట్టుకెళ్ళి అక్కడ ఎవరికైనా దానం ఇచ్చేసి ఖర్జూర పళ్ళు దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇడ్లీ పువ్వుతోటి దేవుడికి మొక్కేసి అభిషేకం అర్చన చేసుకొని ఒక 2 hours గుడిలో ఉండి వచ్చేయండి. ఇన్ కేస్ అక్కడ ఆ ఊరికి వెళ్ళలేకపోతే జంబుకేశ్వరర్ టెంపుల్ ఈ ఊర్లో ఉంటే వెళ్ళండి. ఇన్ కేస్ జంబుకేశ్వర టెంపుల్ కూడా లేకపోతే శివ కోయిల్కి వెళ్ళి అర్చన అభిషేకం చేసుకొని వచ్చేయండి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం రోజు మీ పుట్టినరోజు వచ్చిందని అనుకోండి, ఈ సంవత్సరము మీరు వెళ్ళాల్సిన గుడి తాటపుడి అన్న ఊర్లో ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ అండి. ఏటి ఫుడ్ పట్టుకెళ్ళాలంటే ఉండ్రాలు చేసి పట్టుకెళ్ళాలండి. అక్కడ పెట్టేసి ప్రసాదం పెట్టేసి అందరికీ ఆ ఉండ్రాలు పంచాలండి. తర్వాత పనసపండు దొరికితే పనసపండు పట్టుకెళ్ళండి. తర్వాత చమ్మంగి పువ్వు అంటారు కదా, చమ్మంగి పువ్వు పట్టుకెళ్ళండి. తర్వాత ఇదన్నీ పట్టుకెళ్ళి అర్చన అభిషేకం చేసి దేవుడికి దర్శనం చేసుకుని 2 hours అక్కడ ఉండిరండి. ఇన్ కేసు అక్కడ వెళ్ళలేకపోతే వినాయక గుడి, మీ ఊర్లో వినాయక గుడి ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి సేమ్ నేను చెప్పిన ఇవన్నీ దొరికితే మంచిది, అన్ని దొరకపోయినా ఏదో ఒకటైనా పెట్టేసి అర్చన అభిషేకం చేసుకుని రండి. తర్వాత శ్రావణ నక్షత్రం రోజు ఈ సంవత్సరం మీ పుట్టినరోజు వచ్చిందని అనుకోండి, మాడిపల్లి లేకపోతే మాడుపల్లి అంటారు, ఆ ఊర్లో శ్రీ పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడికి వెళ్ళి సీతాఫలం పట్టుకెళ్తారండి దేవుడికి ప్రసాదంకి. రెడ్ రోజ్ పట్టుకెళ్తారండి. తర్వాత ఇడ్లీ కొనేసి అందరికీ ఇడ్లీ దానం ఇవ్వండి. ఆ ఊర్లో ఎవరికైనా ఒక 4 5 ఇడ్లీ కొనేసి దానం ఇవ్వండి. కొనేసి దానం ఇచ్చేసి అక్కడ దేవుడిని దర్శనం చేసుకొని అర్చన అభిషేకం చేసుకొని ఒక 2 hours గుడిలో ఉండి వచ్చేయండి. నీవు ఇన్ కేసు ఆ ఊరికి వెళ్ళలేకపోతే గయగిరివారి గుడి మన ఊర్లో, మీ ఊర్లో ఉంటే వెళ్ళండి. లేదంటే విష్ణుమూర్తి గుడికి వెళ్ళి అర్చన అభిషేకం చేసుకొని వచ్చేయండి. తర్వాత ధనిష్ట నక్షత్రం, మీ పుట్టినరోజు రోజు ధనిష్ట నక్షత్రం వచ్చిందని అనుకోండి, ఈ సంవత్సరము మీరు అయినవిల్లి అన్న ఊరు ఉందండి. అక్కడ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ అట్లు దోశ కొనేసి ఎవరికైనా దానం ఇవ్వండి. టొమాటో పండు 1 kg 2 kg కొనేసి అక్కడ ఉన్న పందులకు దానం ఇవ్వండి.
ఇచ్చేసి అక్కడ దేవుడిని దర్శనం చేసుకుని చెమ్మను శనబగ పువ్వు అంటారు, శనబగ పువ్వు అంటారు. ఆ పువ్వు దేవుడికి పెట్టేసి ఇదిలో అన్ని దొరికితే ఇంకా మంచిది, లేకపోతే ఏదో ఒకటి రెండు అక్కడ దేవుడికి ఇచ్చేసి అర్చన అభిషేకం చేసుకొని ఒక 2 hours అక్కడ ఉండి వచ్చేయండి. ఇన్ కేస్ ఆ ఊరు గుడికి వెళ్ళలేకపోతే అంత దూరం నేను వెళ్ళలేను ఈసారి అంటే మీ ఊర్లో ఆనంద సయన పెరుమాళ్ గుడి ఉందా చూడండి. ఈ ఆనంద సయన పెరుమాళ్ గుడి లేకపోతే పడుకున్నట్టు ఎక్కడికైనా విష్ణుమూర్తి ఉంటే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని సేమ్ నేను చెప్పిన పూజలు ఏటేటి పట్టుకెళ్ళాలని చెప్పినా అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ మొక్కేసి వచ్చేయండి. తర్వాత సదస్పీష నక్షత్రం రోజు మీ పుట్టినరోజు వచ్చిందని అనుకోండి, మీరు వెళ్ళవలసిన గుడి ఏంటంటే పట్టకోట అనే ఊర్లో శ్రీ లోపముద్ర సమేత శ్రీ అగతీశ్వర స్వామి టెంపుల్ అండి. ఆ టెంపుల్ కి వెళ్ళి ఏటి పట్టుకెళ్ళాలన్నా ద్రాక్ష పండు, నల్ల ద్రాక్ష పండు పట్టుకెళ్తారు అక్కడ దేవుడికి. తర్వాత ఫ్లవర్ ఏంటంటే నీలోత్పల అనే ఫ్లవర్ ఉంటదండి, బ్లూ కలర్ లో ఉంటది. నీలోత్పలం అంటారు, లేకపోతే నీలోత్పల అని అంటారు, నీరు కాచ అని అంటారు. ఆ ఫ్లవర్ పట్టుకెళ్తారండి. ఇన్ కేస్ ఆ ఫ్లవర్ దొరకకపోతే బ్లూ కలర్ లో ఉన్న ఏదో ఒక ఫ్లవర్ పట్టుకెళ్ళండి. తర్వాత పట్టుకెళ్ళి దేవుడికి దర్శనం చేసుకుని తర్వాత అన్ని వెజిటబుల్స్ ను ఉడకపెట్టేసి అవియల్ అనేసి కూర వండుతారు, అన్ని వెజిటబుల్స్ కలిపి వండుతారు. ఆ కూరను వండేసి అందరికీ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆ కూర పంచండి. లేదా అక్కడ పంచలేకపోతే మీ ఊర్లోనే అందరికీ ఆ కూర చేసి అందరికి పంచండి. పంచేసి అక్కడ గుడికి వెళ్ళి అర్చన అభిషేకం చేసి 1 గంట 2 గంట గుడిలో ఉండి డైరెక్ట్ గా ఇంటికే వచ్చేయండి. ఇన్ కేస్ అక్కడ గుడికి వెళ్ళలేకపోతే మీ ఊర్లో మృత్యుంజయేశ్వర గుడి ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదా ఇక్కడ మృత్యుంజయేశ్వర గుడి కూడా లేదంటే భైరవర్ గుడి ఉంటే అక్కడికి వెళ్ళండి. భైరవర్ గుడి కూడా లేకపోతే శివ కోయిల్కి వెళ్ళి సేమ్ నేను చెప్పిందని నేను ఆ ఫ్లవర్స్ అన్ని పట్టుకెళ్ళి మొక్కేసి వచ్చేయండి. తర్వాత పూర్వభద్ర నక్షత్రము మీ పుట్టినరోజు వచ్చిందని అనుకోండి, శాసనపల్లి లంగా అన్న ఊర్లో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ శ్రీ చౌడేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడ వెళ్ళి మామిడి బండి పట్టుకొని వెళ్ళండి. తెల్ల గన్నేరు పువ్వు పట్టుకొని వెళ్ళండి. తర్వాత ఏదైనా వెజిటబుల్స్ బంగాళదుంప ఏపుడు కానీ అంటే ఏదో ఒక ఏపుడు కూర పట్టుకొని వెళ్ళి అందరికి బయటలో ఉన్న వాళ్ళకి అందరికి దానం ఇవ్వండి. ఇచ్చేసి దేవుడికి దర్శనం చేసుకొని ఎప్పుడు దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడిలోనికి వెళ్ళక ముందు దానాలన్నీ ఇచ్చేయాలి. గుడిలోనికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఎవరికును దానం ఇవ్వకండి. తిరిగి వచ్చేసి 2 hours గుడిలో అర్చన అభిషేకం చేసి గుడిలో ఒక 2 గంటల సేపు ఉండి ఇంటికి వచ్చేయండి. తర్వాత ఇన్ కేస్ మీరు అక్కడ వెళ్ళలేకపోతే అక్కడ ఆ ఊరు వెళ్ళలేను అంటే మీ ఊర్లో శ్రీ ఏకపాత్ర గుడి ఉంటే అక్కడికి వెళ్ళండి. లేకపోతే విష్ణుమూర్తి గుడికి వెళ్ళి మొక్కేసి వచ్చేయండి. తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం రోజు మీ పుట్టినరోజు ఈ సంవత్సరం వచ్చిందని అనుకోండి, మీరు నందివదన పువ్వు ఉంది కదండి, ఆ పువ్వు పట్టుకొని వెళ్ళండి. వేరు పనస పండు ఉంది కదండి, అనాస పండు, పైనాపిల్, ఆ ఫ్రూట్ పట్టుకొని వెళ్ళండి. తర్వాత అటుకులు ఉంది కదండి, అటుకులతోటి ప్రసాదం చేసి పట్టుకొని వెళ్ళండి. అటుకుల ప్రసాదం అందరికీ పంచేయండి. అనాస పండు ఉంది కదండి, వేరు పనస పండు, పైనాపిల్, అది అక్కడ ఉన్న పందులకు దానం ఇవ్వండి. ఇచ్చేసి ఫ్లవర్ నందివర్ధన ఫ్లవర్ పట్టుకెళ్ళి దేవుడికి మొక్కేసి అర్చన అభిషేకం చేసుకొని 1 గంట 2 గంటలు గుడిలో ఉండి ఇంటికి వచ్చేయండి. లేదు ఆ ఊరికి వెళ్ళలేకపోతే మహా ఈశ్వరర్ గుడి మీ ఊర్లో ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కండి. మహా ఈశ్వరర్ లేకపోతే శివ కోయిలు వెళ్ళి మొక్కండి. తర్వాత రేవతి నక్షత్రం వచ్చిందని అనుకోండి, మీ పుట్టినరోజు ఈ సంవత్సరము మీరు వెళ్ళాల్సిన గుడి ఏంటంటే పాలామృతం అన్న ఊర్లో ఉందండి. ఆ గుడి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ అగతీశ్వర స్వామి టెంపుల్ అండి. అక్కడ కరుపు అంటే షుగర్ క్యాన్ ఉంది కదండి, షుగర్ క్యాన్ జ్యూస్ తోటి దేవుడికి అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఫ్రూట్ ఏంటంటే రేగి పండు పట్టుకొని వెళ్ళి దేవుడికి పెట్టేసి
ఆ పండున అందరికీ పంచియండి. ఫ్లవర్ ఏంటంటే మందార పువ్వు పట్టుకొని వెళ్ళండి. వెళ్ళి అక్కడ మొక్కేసి అర్చన అభిషేకం చేసి ఒక 2 hours గుడిలో ఉండి ఇంటికి వచ్చేయండి. ఇన్ కేస్ అక్కడ ఊరికి వెళ్ళలేకపోతే శ్రీ అరంగనాథ టెంపుల్కి వెళ్తారు. వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేయండి. ఇన్ కేస్ అరంగనాథ గుడికి కూడా వెళ్ళలేకపోతే విష్ణుమూర్తి గుడికి వెళ్ళి, మీ ఊర్లో ఉన్న విష్ణుమూర్తి గుడికి వెళ్ళి నేను చెప్పిన వస్తువులను పెట్టేసి పూజ చేసుకొని ఒక 2 hours గుడిలో ఉండి ఇంటికి వచ్చేయండి. ఇది చాలా సీక్రెట్ అయిన పూజలండి. ఇలాంటి పూజలన్నీ పెద్ద పెద్ద గురూజీలు వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు ఎవరికి చెప్పరు, పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే చెప్తారు. నేను పెద్ద పెద్ద గురూజీల దగ్గర ఇలాంటి సీక్రెట్స్ అన్ని నేర్చుకొని, తాంత్రిక పరిహారాలన్నీ నేర్చుకొని మీ అందరికీ చెప్పాలని నేను మన ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది నేను పొందినట్టు అందరూ ఇలాంటి ఎన్నో కష్టాలు అందరూ ఉంటారు. అందరికీ అన్ని కష్టాలు తీరాలని కోరిక నాకు ఉండేది. అందుగురించి నేను ఇది చేస్తున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది చాలా సీక్రెట్ అండి. ఇలాంటివి చాలా చాలా వస్తున్నాయి. ఇప్పుడు 27 stars కు మాత్రమే చెప్పాను. ఇంకా జాతకంలో ముడకు అన్నవి కూడా ఉన్నాయి. అలాంటివి కూడా చెప్పబోతున్నాను. ఇవన్నీ మీకు వేరే ఎక్కడ దొరకదండి. నా ఛానల్లో మాత్రమే ఇలాంటి సీక్రెట్స్ దొరుకుతాయి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి.